మీరు ప్రియమైన వ్యక్తికి చెడు వార్త చెప్పాల్సి వచ్చిందా? మీరు మీ స్నేహితుడికి వారి జీవిత భాగస్వామి విశ్వాసఘాతుకం చేశారని చెప్పాల్సి వచ్చి ఉండొచ్చు, లేదా కుటుంబ సభ్యులకు అసాధ్యమైన వ్యాధి గురించి చెప్పాల్సి వచ్చి ఉండొచ్చు. నాకు అలాంటి అనుభవం ఉంది. అది సులభం కాదు. మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే యిర్మీయా అనుభవాన్ని కొంతవరకు అర్థం చేసుకోగలరు. దేవుని ప్రజలు 70 సంవత్సరాల నిర్బంధ జీవితం రాబోతోంది. దాన్ని ఏదీ ఆపలేను. ఈ భాగంలోని అంశం చాలా లోతైనది. దేవుని సత్యాన్ని అది ఉల్లంఘించినప్పుడు కూడా ప్రకటించాలి. అలా చేయడానికి హృదయాలు. యిర్మీయా ఎంతో శ్రమతో సందేశాన్ని మరియు ప్రజల ప్రతిస్పందనను నమోదు చేయడం ద్వారా ఈ వాస్తవం బయటపడుతుంది. ఇశ్రాయేలు, యూదా మరియు ఇతర జాతుల గురించి తాను చెప్పిన ప్రతిదాన్ని యిర్మీయా రాయమని దేవుడు ఆదేశించాడు. ఉద్దేశ్యం స్పష్టంగా, యూదా ప్రజలు నేను వారిపై తేగబోయే ప్రతి విపత్తు గురించి విని వారు తమ దుష్ట మార్గాలను విడిచిపెడతారని. బహుశా ఇంత ఆలస్యమైన సమయంలో కూడా దేవుడు పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తున్నాడు. యిర్మీయా దేవాలయానికి వెళ్ళడాన్ని నిషేధించబడినందున అతడు దేవుని మాటలను తన రచయిత అయిన బారూకు చెప్పి రాయించాడు. ఇక్కడి వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇది ఎప్పుడు జరిగిందో, ఎవరు రాశారో, బారూక్ ఎక్కడ నిలబడి చదివాడో కూడా మనకు స్పష్టంగా చెప్పబడింది. ఈ జాగ్రత్తగా చేసిన డాక్యుమెంటేషన్ ఈ ప్రవచనాల చారిత్రక విశ్వసనీయతను హైలైట్ చేస్తుంది. ఇవి అస్పష్టమైన అంచనాలు కావు, నిర్దిష్ట సమయాల్లో నిర్దిష్ట ప్రజలకు ఇచ్చిన నిర్దిష్ట మాటలు. సందేశం తానే వినాశకరమైనది. 70 సంవత్సరాలు యూదా బబులోను రాజుకు సేవ చేయాల్సి ఉంటుంది. ఆనందం, ఉల్లాసం ధ్వనులు అవి ఆగిపోతాయి. దీపం వెలుగు ఆర్పబడుతుంది. ప్రతిరోజు జీవితంలో ఉండే అందమైన ప్రతిదీ తొలగించబడుతుంది. యిర్మీయా దీన్ని దేవుని కోపపు పాత్రగా వర్ణిస్తాడు. దాన్ని అన్ని జనములు తాగాల్సిందే. ఈ సందేశానికి వచ్చిన ప్రతిస్పందన ప్రజల హృదయాల కఠినతను బయటపెడుతుంది. రాజు యెహోయాకీము ఆ స్క్రోల్ చదివినప్పుడు ఆయన పశ్చాత్తాపంతో తన వస్త్రాలు చింపుకోడు. దాని బదులు ఆయన ఆ స్క్రోల్ను తానే చింపి ముక్కలుగా తన అగ్నికుండలో వేసి కాల్చేస్తాడు. ఇది ఆశ్చర్యకరమైన తిరస్కార చర్య. దేవుని వాక్యాన్ని హెచ్చరికలు పాటించకుండా దాన్ని ముక్కలు చేసి కాల్చడం. కానీ దేవుని వాక్యాన్ని ఎవరూ నాశనం చేయలేరు. ఆయన యిర్మీయాకు మరో స్క్రోల్ రాయమని చెప్పారు. అందులో మొదటి స్క్రోల్లో ఉన్న ప్రతిదీతో పాటు మరిన్ని ఇలాంటి మాటలు కూడా చేర్చబడ్డాయి. రాజు దేవుని సందేశాన్ని మౌనంగా చేయాలనుకున్న ప్రయత్నం చివరికి అది మరింత విస్తరించడానికే మారింది. యిర్మీయా సేవలో అత్యంత ప్రభావవంతమైన అంశాల్లో ఒకటి ఆయన హెచ్చరించాల్సిన ప్రజల పట్ల ఉన్న లోతైన ప్రేమ. యిర్మీయా 4:19లో ఆయన విలపిస్తూ ఇలా అంటాడు: అయ్యో నా బాధ, నా బాధ, నేను నొప్పితో వంగిపోతున్నాను. అయ్యో నా హృదయానికి బాధ. యిర్మీయా ఒక చల్లని, విరిగిపోని ప్రవక్త కాదు. ఆయన తన దేశం కోసం హృదయం విరిగిపోయే మనిషి. ఆయన కఠినమైన సందేశాన్ని ఇస్తాడు, కానీ అది ప్రేమ కరుణతో నిండిన స్థలం నుంచి వస్తుంది. ఇది హృదయాలను పరిశీలించమని సవాలు విసురుతుంది. మన చుట్టూ ఉన్న వారి ఆధ్యాత్మిక స్థితిని నిజంగా పట్టించుకుంటామా? ప్రజలు దేవుని సత్యాన్ని తిరస్కరించినప్పుడు మనం నిరాశ చెందవచ్చు లేదా తీర్పు చెప్పే వారమవచ్చు. కానీ యిర్మీయా ప్రేమతో, విచారంతో వారిని చేరుకోవాలని గుర్తు చేస్తాడు. మన లక్ష్యం ఒక విషయం నిరూపించడమే కాకుండా యేసును లభించే ఆశను ప్రజలకు చూపించడమే కావాలి. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదట, దేవుని వాక్యానికి విశ్వాసంగా ఉండటం. కొన్నిసార్లు మనం కఠినమైన సందేశాలు ఇవ్వాల్సి వస్తుందని గుర్తించాలి. యిర్మీయా లాగా మనం ఇతరులు వినాలనుకోని సత్యాన్ని మాట్లాడాల్సి రావచ్చు, కానీ మనం అది మనసు బాధతో చేయాలి, స్వీయ ధార్మికతతో తీర్పు చెప్పడం కాదు. రెండవది, దేవుని వాక్యంలోని కఠినమైన సత్యాలకు మన స్పందన ఎలా ఉందో మనం గమనించాలి. మనం యెహోయాకీంలా మనకు నచ్చని భాగాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నామా? లేదా దేవుని హెచ్చరిక వినడానికి పాటించడానికి సిద్ధంగా ఉన్నామా?
చివరగా ప్రతిబంధనలు ఉన్నా కూడా దేవుని వాక్యం నిలిచిపోతుందని మనం గుర్తుంచుకోవాలి. ఎలా అంటే కాల్చిన చెరుకును మళ్లీ రాయించి మరింత విస్తరించినట్లే దేవుని సత్యాన్ని ఎవరూ మౌనంగా చేయలేరు, నాశనం చేయలేరు. యిర్మీయా కథ మనకు గుర్తు చేస్తుంది, దేవునికి విశ్వాసంగా ఉండటం అనేది ఎప్పుడూ మంచి ఫలితాలు కనిపించడమే కాదు. 23 సంవత్సరాల పాటు అతను కనీసం కనిపించే విజయం లేకుండా బోధించాడు. అయినా తన హృదయం బాధపడినా కూడా దేవుని సత్యాన్ని చెప్పడాన్ని కొనసాగించాడు. అతని ఉదాహరణ మనకు సవాల్ విసురుతుంది. ఫలితాలు కనిపించకపోయినా మన పిలుపులో విశ్వాసంగా ఉండాలని, దేవుని సత్యాన్ని ధైర్యంగా, దయతో అందించాలనేది. ఎందుకంటే చివరికి మన విజయమే ముఖ్యం కాదు, కానీ మనలను పిలిచిన వారికి మన విశ్వాసమే నిజంగా ఎంతో ముఖ్యమైనది.